డిటివి న్యూస్ కి స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర ఆగ్రహం. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ గూగుల్తో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భాగస్వామ్యం. రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు అందించబోతున్న మల్లారెడ్డి గ్రూప్. మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ పై మంత్రి లోకేష్ సెటైర్లు. ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చావా అంటూ ఆగ్రహం. నేడు ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోని నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే ఇదే మా లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, గోపీనాథ్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. పడతారే పక్కన సైడ్ వెనక అన్న జూమ్ తీసుకో అన్న, ఇంకా కోసం అందరూ వస్తారు పడతారు అన్న అన్న వెళ్ళిపో బాబు రోడ్ బాగాలేదు, దూరం ఆగుతాను సరే సార్ ఒకసారి డాక్యుమెంట్ తింటామా ఒకసారి పుట్టుకోండి. కొంచెం దూరం వెళ్దామా, అక్కడి నుంచి నడుచుకుని వస్తారు. ఒకసారి బ్యాక్ మధ్యలో చలో చలో నామినేషన్ దాఖలు నామినేషన్ దాఖలు పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే నామినేషన్ వేసిందని అధ్యక్షులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో ఏర్పడిన ఖాళీ వల్ల వచ్చిన ఉప ఎన్నిక, మరి జూబ్లీహిల్స్కి ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక. గోపీనాథ్ గారు 3 సార్లు శాసనసభ్యుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విస్తృతికి ఇక్కడ మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కటి కూడా తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపొందింది అంటే దానిలో కూడా వారి పాత్ర చాలా గణనీయమైనది.
తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందని బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్ కు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. అంశంలో మనం ఒకసారి కూడా ఆధారం బాగేదా ఆధారం ఉచ్చారం మీకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో వేనేపల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు కేటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య చేసుకుని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్భ్రాంతితో ఉన్నారు. ఇక్కడ నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటిని రాలిపోయాను. మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలు నిజంగా అది పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది. కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ, ఎక్స్ఎంపీపీ, ఎక్స్ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తల మా బీజేపీ కార్యకర్తలపై అఘాత్యాలు చేస్తున్నారు. వేనేపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి 4 నాయకులు అతన్ని బెదిరించి అతని మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి, అతని మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి బెదిరింపులతోని అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి భయపెట్టించి చంపేస్తామని చెప్పేసి, లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోక అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగ సమస్యపై చర్చించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్కడకు వెళ్లారు. అయితే లైబ్రరీలోకి అనుమతి లేదంటూ కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2004లోనే కేసీఆర్ బీసీ సంక్షేమ నాయకుడు కృష్ణయేని నాటి ప్రధాని వద్దకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు కేటీఆర్. సోనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, కమలాకరణ్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మన జరిగిన శాసనసభ సమావేశాల్లోనే చాలా స్పష్టంగా మా పార్టీ విధానాన్ని మొత్తం రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందులో 3-4 విషయాలు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినారు.
కేసీఆర్ గారి కమిట్మెంటు ఈ రోజుది కాదు, ఈనాటి కొత్తది కాదు. 2004లో కృష్ణయ్య గారినే స్వయంగా తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ 17, 2004 ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు 3 వారికి గుర్తుండాలి. 1, దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో, కేబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా. 2వది, సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో, ఒకసారి కాదు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఒకసారి కాదు, శాసనసభలో రెజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు. కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు, వీళ్ళలాగా మిద్దెలెక్కి అరుచుకోలేదు. అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలో. అయితే ఇక్కడ మీరు దయచేసి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటల్లో మీరు ఎవరన్నా బాధపడి ఉంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, వారు ఆవేదనతో చెప్పినారు. వారు చెప్పిన మాటల్లో వాస్తవం కూడా ఉన్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది. దీని ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ద్వారా ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల సర్టిఫికేషన్ను అందించబడతాయి. టెక్నాలజీ పార్ట్నర్స్ కావడం మనందరి అదృష్టం. గౌరవనీయులు మన తెలంగాణ గవర్నర్ గారు, అదే మాదిరిగా మా మిసెస్ ఛాన్సలర్ గారు, అదే మాదిరిగా గూగుల్ హెడ్
నల్లగొండ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్ద కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక్కడ ఇంకోటి ఉంది కదా. డాగ్ రావాలి. ఇంకోటి ఉంది కదా. సిఐఎస్ ప్రమోషన్లో యూనివర్సిటీకి సంబంధించిన 48 మంది అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అధ్యాపకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేషన్స్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించి రిజిస్ట్రార్కు వినతి పత్రం సమర్పించారు. న్యాయబద్ధమైన కోరికను న్యాయబద్ధమైన కోరికను యూజీసీ గైడ్ లైన్స్ ను అర్హత గల 48 మంది అధ్యాపకులను రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమని చెప్తున్నారంటే ప్రతిభ నైపుణ్యం అని అంటున్నారు. మళ్ళీ ప్రతిభ నైపుణ్యము కొలమానం ఏంటి, మళ్ళీ వీసీ గారు ఏ కొలమానంతో రిజెక్షన్స్ చేయడం జరిగింది అనేది ఆన్సర్ చేయాల్సిన అంశం ఇక్కడ. తర్వాత ఈ మొన్న NIRF ర్యాంకింగ్ వచ్చింది. ఆ ర్యాంకింగ్ లో కూడా ఈ అధ్యాపకుల కాంట్రిబ్యూషన్ లేనిదే ఆ ర్యాంక్ వచ్చే అవకాశం లేదు. సో 48 మందిలో చాలా మంది మంచి రీసెర్చర్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరినీ రిజెక్ట్ చేసి యూనివర్సిటీని ఏ దిశలో తీసుకుపోదామని మన వైస్ ఛాన్సలర్ గారు ఆలోచిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంతకు ముందే చెప్పినట్టు కలీం అనే ఒక అధ్యాపకుడు ఉన్నాడు. ఆయనకు నేచర్ లో కూడా ఈరోజు పేపర్ పబ్లిష్ అయింది. సో అట్లాంటి అధ్యాపకులను రిజెక్ట్ చేయడము, బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన అధ్యాపకాలని రిజెక్ట్ చేయడము, బెస్ట్ రీసెర్చర్ అవార్డు వచ్చిన వాళ్ళని రిజెక్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? తర్వాత ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ లో ఏమవుతుందంటే జనరల్ గా మినిట్స్ రికార్డ్ చేయాలి. ఒకసారి రిజెక్ట్ చేసినప్పుడు ఆ రిజెక్షన్ గురించి మినిట్స్ రికార్డ్ చేయాలా, రికార్డ్ చేసి వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశామని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే మన వైస్ ఛాన్సలర్ గారు మళ్ళీ మినిట్స్ రికార్డ్ చేసిన దాఖలాలు ఏమి కనిపించట్లేదు. ఒకవేళ రికార్డ్ చేసి ఉంటే ఆయన ఆ రికార్డ్ చేసిన మినిట్స్ ను అధ్యాపకులు ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది అధ్యాపకులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ప్రొఫెసర్ మనోహర్, ప్రెసిడెంట్ అవుటా. తర్వాత ఇంకోటి ఏంటంటే యూజీసీ నిబంధనల ప్రకారం ఏంటంటే BOS పంపించిన లిస్టులకు వెళ్ళి ముగ్గురిని తీసుకోవాలి. అయితే ఆ విధంగా కూడా చేయలేదు. ఇదేంటంటే ఒకసారి ఏమవుతుందంటే ఇనీషియల్ గా హెడ్ BOS అప్లికేషన్ స్క్రీన్ చేశాక హెడ్ తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ తర్వాత డీని స్క్రీన్ చేశాక ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిందంటే జస్ట్ ఇది వ్యాలిడేషన్. ఇంటర్వ్యూకి ఒక 20 మార్కులే ఉంటాయి. అయితే ఆ 20 మార్కులను దృష్టిలో పెట్టుకొని ఇంతమంది అధ్యాపకులను ఫెయిల్ చేయడం అనేది ఇప్పటిదాకా యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మరి ఏం చూసుకొని ఫెయిల్ చేయడం జరుగుతుందో తెలియదు. అంటే ఈ ఫెయిల్ చేయడం వల్ల ఏం సిగ్నల్స్ వీసీ గారు బయటకు పంపదలుచుకున్నారో ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమన్నంటే అవుటా చేస్తుందంటారు కానీ అవుటా అని కాదు, ఇక్కడ చేస్తుంది ఎవరు? రిజెక్ట్ చేసింది మీరు కాబట్టి మేము పోరాడాల్సిన అవసరం వస్తుంది. అదర్వైజ్ మేము ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము వీసీ గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఇదంతా రివ్యూ చేసి మళ్ళీ అర్హత కలిగిన అధ్యాపకులకు అందరికీ ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ నిన్న చెప్పినట్టుగా ఆయన బుల్లెట్ ఫైర్ చేసింది కాబట్టి ఇప్పుడు బాల్ మోస్ట్లీ ప్రభుత్వం కోర్టులో ఉంటుంది. ప్రభుత్వం ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా వీళ్ళ గురించి తెలుసుకొని మళ్ళీ వీళ్ళ ప్రమోషన్ రివైవ్ చేసి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా అవుటా తరఫున మేము డిమాండ్ చేస్తాం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో పత్తి రైతులు మోసం చేస్తున్న దళార్లను పత్తి తూకం వేస్తున్నప్పుడు అనుమానం రావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రైతులు వారిని గ్రామ పంచాయతీ ఆఫీసులో బంధించారు.
నువ్వు ఆ కాంట ఎందుకు పెడుతున్నారు మీరు? ఆ కాంట ఎందుకు పెట్టి ఫస్ట్ మీరు జారుతుంది. నీకు అవసరం లేదు, నీకు అవసరం లేదు కాక, నీకు అవసరం లేదు పక్క కూడా. నువ్వు జోక్తో నీకు అవసరం లేదు. రెండు సేమ్ వచ్చినాయి. ఫస్ట్ జోకినప్పుడు 99 జోకిరు, ఇప్పుడు సేమ్ ఉన్నాయి. ఈ కాట అది చూస్తే సేమ్ వచ్చినాయి. తెలిసి లేవర్లే తీసేయదు కానీ లేదు మనమే రాయట్ వచ్చింది మరి ఇప్పుడు ఎలా ఫస్ట్ దొరికినప్పుడు అటు సైడ్ తక్కువ ఉంటే రాయి వెక్కిరేమో కానీ రాయి తీసినాక 99 ఉందా? పత్తి కూడా పెట్టొచ్చు, పత్తి కూడా పెట్టొచ్చు. అవును బాగా ఇంకా లేవా ఇలాగో కింటలే ఉన్నాయి బాగా. మీ దగ్గర బాటిల్ ఇంటే ఉన్నాయా మరిగా? 118 లేవు కాదమ్మా, మూట లేదుగా. ఓకే మీకే తక్కువ ఉంటే రాయి మీరే మర్చిపోయారేమో అదమ్మ. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కురాన్ కుమార్ అని ఐపీఎస్ అధికారి, అతని భార్య కూడా ఐఏఎస్ అధికారి, ఉన్నతాధికారుల వేధింపు భరించలేకపోతున్నానని చెప్పి 8 మంది పేర్లు రాసి తుపాకీతోటి కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాటుతూ ఉంది. అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటి తుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా మృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని 8 రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతోటి మార్చిలోనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఒక దళిత ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి కురాన్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టరు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్షపూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి క్యాడర్ ఆమె వారం రోజుల నుంచి డెడ్ బాడీ పెట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకుంటలేరంటే ఈ ప్రభుత్వం యొక్క విధానము, నిర్లక్ష్యము, దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా స్పష్టమవుతా ఉంది. ఇది దురదృష్టకరం. నిన్న గౌరవ రాహుల్ గాంధీ గారు
దానికంటే ముందు 2 రోజుల ముందు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రత్యక్షంగా వారి వైపు కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబంకు సంబంధించినటువంటి పురణ్ కుమార్ గారు చనిపోతూ డైయింగ్ డిక్లరేషన్గా మరణ వాంగ్మూలం ఇచ్చి ఈ ఫలానా అధికారుల వేధింపుకు మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా లక్ష్యం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని అన్నారు మంత్రి నారా లోకేష్. అనంతపురం, కర్నూలులోని పంప్ స్టోరేజ్ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని, చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎకో సిస్టమ్స్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? ఆయన ఏం మాట్లాడతాడు? అసలు ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్ గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. మీకుంటే తెలియని వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చాయి. ఇదిగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏం సమ్మిట్ కోసం ఆగట్లే, మూవింగ్ వెరీ ఫాస్ట్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉండి ఒక్క కంపెనీ అయినా సాధించాడా అని అన్నారు. 2019 నుండి 2024 వరకు ఆయన్ను ఎలా ట్రోల్ చేశారో మనందరం చూశామని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఐటీ పరిశ్రమకు పెట్టుబడులు పెరుగుతున్నాయని అన్నారు నారా లోకేష్. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్, కర్నూలులో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసే కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం. అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి. నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ బెంగళూరు జిల్లాలో కూడా పెడతాం జరిగింది. ఇప్పటికీ 50% భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం. డైకన్, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల అది దాదాపు 80% వెళ్ళే ఆస్కారం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్, ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎకరం 5 లక్షలకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలి, అది చేసాము. ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం, ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. కృష్ణా, గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లా ఆక్వా ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం. డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల చాలా పెట్టుబడులు వచ్చినాయి. ఆర్సిలర్ మిత్తల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. గూగుల్, ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ అక్కడ బిల్డ్ చేస్తున్నాం. టీసీఎస్, కాగ్నిసెంట్, ఎక్సెంచర్, అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపూర్, సత్వా, రహేజాస్తో కూడా మారుతున్న వాళ్ళందరం తీసుకొస్తున్నాం. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సంస్థలు, ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.